హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనము నిన్నటి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నిన్న వీడియోలో మాట్లాడుకుంటాం కదా. సో బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలనేది సింపుల్ మెథడ్లో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ చేయండి. ముఖ్యంగా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి, అంటే బిగినర్స్ అన్నమాట. సో ఈ బిగినర్స్కి వీడియోస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ యొక్క ఫోల్డింగ్స్ అనేవి మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలని మాట్లాడుకున్నాం కదా. అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలండి. చూసారు కదా, ఇలా ఓపెన్స్ మన వైపు పెట్టుకొని బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుంటూ ఈ ఫ్రంట్ పార్ట్ని మనము ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసేయవచ్చు. ఫస్ట్ క్లాత్ పైన ఈ బ్యాక్ పార్ట్ని పెట్టాం కదా, బ్యాక్ పార్ట్ని ఏ విధంగా అయితే పెట్టామో అదే విధంగా మార్కర్ తోటి యాస్టీస్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ మనం ఖర్చు గురించి విడిచిపెట్టామండి. ఈ 2 ఇంచెస్ వచ్చి ఖర్చు అనమాట. సో ఇది క్రాస్ కటింగ్, మనకి స్ట్రైట్ కటింగ్ ఉంటుంది. క్రాస్ కటింగ్ అంటే ఈ యొక్క మన మార్కింగ్ ఏంటి అంటే క్రాస్గా ఉండాలి, అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి స్ట్రైట్గా ఉండాలి, అంతేనండి. సో ఇక్కడ చూసారు కదా చంక లోతు. సో ఈ లోతు తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని లోతు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ అంటే కింద నుంచి పైకి 2 ఇంచెస్ ఈ చివర అలాగే ఈ చివర, ఈ రెండింటికి కూడా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా మనము మార్క్ అనేది చేసేయాలి. 2 ఇంచెస్ ఎందుకు తగ్గించుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో మనకి షేప్ బెల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. సో అందుకోసమే 2 ఇంచెస్ మనం తగ్గించుకున్నాము. అలాగే ఇక్కడ చూసారా, ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు టేప్ తోటైనా చూసుకోవచ్చు, లేదు అంటే మీరు ఆది కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, సో కొలత బ్లౌజ్ తోటైనా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ అయితే పైకి పెట్టాను, ఈ చివర వచ్చి 1/2 ఇంచ్ పెట్టానండి. ఇక్కడ మనకి కర్వ్ షేప్ వస్తుంది కదా, సో ఆ కర్వ్ షేప్ గురించి అన్నమాట. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ పెట్టామనుకోండి మనకి ఆ ఊక్స్ పట్టి కాజా పట్టి అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే ఉండాలి, కానీ చిన్నగా అయితే ఉండకూడదు. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. సో చూసారా, ఇక్కడ నెక్ వచ్చేసరికి మీరు డైరెక్ట్గా ఆది బ్లౌజ్ తోటి ఇలా నెక్ని ఇలా డ్రా చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదు అంటే మీరు టేప్తోనైనా సరే మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి, నెక్ వచ్చేసరికి మనము 6 లేదా 6.5 ఇంచులు పెట్టుకోవచ్చు. అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మీరు ఏంటి అంటే 6.5 లేదా 7 ఇంచులు కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు. అది కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుందండి. ఇక్కడైతే చూసారు కదా, ఇదైతే కరెక్ట్గా 6 ఇంచులు మనం మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ కరెక్ట్గా మనకి 6 ఇంచులు వచ్చింది. చెప్పాను కదా, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే మనము ఇంచెస్ పట్టినైనా మార్క్ చేసుకోవచ్చు, లేదు అంటే మీరు నెక్ అంటే ఆది బ్లౌజ్తో నెక్నైనా చూసుకొని మీరు మార్క్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ చూడండి, మనకి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఊక్స్ పట్టి కాజా పట్టిని కూడా చూసుకోవాలి. ఇక్కడ మీరు 4వ ఊక్స్ కానీ లేదా 4వ కాజా దగ్గరికి మార్క్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు చక్కగా పైన ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసైనా సరే మీరు ఫ్రంట్ పార్ట్లో మనకి ఊక్స్ పట్టి కాజా పట్టి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవండి. సో ఇక్కడ చూసారు కదా, పొడవు మీరు డైరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు, అంటే డైరెక్ట్గా ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకోవచ్చు. లేదు మీకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే ఆ ఫ్రంట్ పార్ట్లో మనకి కొంచెం సాగుతుంది కదా, అలాంటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా మీరు కట్ చేసే బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, మనం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా కింద, ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ఆ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి ఈ యొక్క టక్స్, సో ఫ్రంట్ పార్ట్ డాట్స్ అన్నమాట. ఈ డాట్స్ కూడా చూడండి, ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ 2.5, నెక్స్ట్ 2.5 నుంచి కూడా మనము 2.5 ఇంచులు పెట్టుకుంటే పెద్ద సైజ్ బ్లౌజ్కి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోతుంది. ఆ ఫ్రంట్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కూడా సేమ్ అండి. ఆ యొక్క డాట్ హైట్ ఏంటి అంటే మనకి 2.5 పెట్టుకోవచ్చు, విత్ వచ్చి 2.5, 2.5 అని చెప్పాను కదా. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా స్కేల్ తోటి మార్క్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకా మన ఛానల్లో ఏంటి అంటే సపరేట్గా డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలని సింగిల్ వీడియో ఒకటి ఉంది, అది కూడా చూడండి. అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది లాంగ్ వీడియో కదా, ఏంటి అంటే కొంతమంది స్కిప్ చేసేస్తూ చూస్తూ ఉంటారు, అలా చూస్తే మీకు అస్సలు అర్థం కాదు. ఎప్పుడైనా సరే కటింగ్ వీడియో ఏంటి అంటే, స్టిచ్చింగ్ వీడియో అంటే ఎలా అయినా స్టిచ్ చేసేస్తారు, బట్ కటింగ్ వీడియో ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక పాయింట్ మనం మిస్ అయ్యామంటే చాలు మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా కూడా పోతుంది. సో చూసారు కదా, ఫైనల్లీ మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చక్కగా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే క్లియర్గా వచ్చేస్తుంది.
సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తానండి. చూసారు కదా, ఇలా చక్కగా మనం మార్క్ చేసుకునే విధంగా కట్ చేసి మనం బ్యాక్ పార్ట్ ముందరే కట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, అలాగే షేప్స్, ఊక్స్ పట్టి, కాజా పట్టి, ఇవన్నీ కూడా మనకి చాలా సింపుల్. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మర్చిపోకండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.